పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 9వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. మనలో అదుకుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలెడిరి. యేసు వారి ఆలోచనను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరట ఈ చిన్న వారిని స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించున్నాడు. ఎలయనా మీ అందరిలో అత్తల్పడిన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, నీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలట చూచి మేము వారిని వారించితిమి. ఎలయనా అతడు మనలను అనుసరించువాడు కాదు అని చెప్పెను. అందుకు యేసు, వారిని వారింపవలదు, మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు యొక్క శిష్యులు వారిలో గొప్పవాడు ఎవరు అని వారు చర్చించుకుంటున్నారు. ఆ విషయం తెలిసిన ప్రభు వారికి గుణపాఠం నేర్పించాలని ఒక చిన్న బిడ్డను తన వద్ద నిలబెట్టి వారికి తెలియజేస్తున్నాడు. నా పేరిట ఈ చిన్నవారిని స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు పేరిట చిన్నవారిని స్వీకరించడం అంటే చిన్నపిల్లలకున్న లక్షణాలను మనము స్వీకరించటమే, చిన్న బిడ్డలకున్న గుణాలను మనము అలవాటు చేసుకోవటమే. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలు కల్మషము లేని మనస్తత్వంతో జీవిస్తూ ఉంటారు, నిర్మలమైన మనస్సు కలిగి జీవిస్తూ ఉంటారు. వారిలో కల్లా కపటం ఉండదు, వారిలో కుళ్ళు కుతంత్రాలుండవు, వారిలో ద్వేషం ఉండదు, పగ ఉండదు, స్వార్థం ఉండదు, అసూయ ఉండదు. వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వారు లాభ నష్టాలతో సంబంధం లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. పెద్దవారు సంతోషంగా ఉండటానికి ఏదో ఒక కారణం కావాలి. లాభం వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉంటాం, విజయాన్ని పొందుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం, నష్టం వచ్చినప్పుడు మనము దిగులు పడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ చిన్న బిడ్డలకు అటువంటి కారణాలు అవసరం లేదు. వారెప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. ఈ చిన్న బిడ్డల యొక్క లక్షణాలను మనం పొందుకున్నప్పుడు మనము దేవునికి దగ్గర కాగలము. ప్రియ మిత్రులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, చిన్న బిడ్డల వలె మీరు రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరంటున్నాడు. అందుచేత ఈ చిన్న బిడ్డలకున్న ఈ గొప్ప లక్షణాలను మనందరం కూడా పొందుకుని ప్రభు యొక్క శిష్యులుగా జీవిద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మేము ఎల్లవేళలా చిన్న బిడ్డల వలె జీవించటానికి, చిన్న బిడ్డలకున్న నిర్మలమైన మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి నీ యొక్క వరప్రసాదాలు మాకు దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.